ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అన్ని వర్గాలను నిండా ముంచేశారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. స్వర్ణాంధ్ర సాకార పేరుతో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని ఈజీవి మాను కూడలి నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలపై అనేక పనుల భారాలు మోపి జలగల్లా పీల్చుకు తింటున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో రాయలసీమలో సాగునీరు పారిస్తే జగన్మోహన్ రెడ్డి రక్తం పారిస్తున్నారని ఆరోపించారు. రాజధాని కోసం రైతుల భూములిస్తే 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో మద్యం డబ్బు లొంగవద్దని, నీకు ఓటే ఆయుధమని, మీ ఓటుతో రాష్ట్రం నుండి వైసీపీ ప్రభుత్వానికి తమ్మి వేయాలని ప్రజలకు సూచించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఒక ఉద్యోగమైన ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీల కథ ఏదైనా ప్రభుత్వం ఇచ్చేయడం జరిగిందని, కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలకు కోతలు విధించారని ఆరోపించారు. 20 సంవత్సరాలుగా కదిరి ప్రజల కోసం కందికుంట వెంకట ప్రసాద్ కృషి చేస్తున్నారని, ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, పర్వీన్ బాను, డైమండ్ ఇర్ఫాట్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తెరిచిన అన్న ఆయనే, అలాగే జనం భవితకు భవిష్యత్తు వేసిన అమ్మాయినే, అలాగే ఆయనకి అండగా నిలిచిన ఆడవాళ్లకు, మహిళలకి, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన ఎన్టీఆర్. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క మాతృ పుత్రికైన ఈ తెలుగుదేశాన్ని మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజ స్కంధాల మీద మోసి అంతే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఇవాళ జగన్ ఏం చేశాడు? ఏమీ పీకలేదు. ఈ 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రాజధాని అంటూ సమయం గడిపేశాడు. దాని తర్వాత నవరత్నాలంటూ ఈ యొక్క బయట అప్పులు చేసి ఈ నవరత్నాన్ని తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన. అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు? ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఎవడు తీరుస్తాడు? ఇవాళ ఆడవాళ్ళు నీ ఎంత మోసం చేస్తున్నాడు ఆయన. ఏదో బట్టలు వస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు. ముందేమో ప్రతి పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లాడి పేరు మీద, ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా 15,000 రూపాయలు అన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు. మరి అది ఎంత? 2,50 కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు మీరందరూ అడగాలి, ఏమైందని. మాట తప్పనంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి. అంటే మడమ తిప్పనట్టు మెడలు విరిచేస్తున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల అన్నపానీయాలు మొత్తం తన ఈ యొక్క మద్యం ఆదాయంలో పోసేస్తున్నాడు. అలాగే జగన్ అన్నట్టు చలగల పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మనోభావాలు తగలబెడుతున్నాడు. అలాగే నవరత్నాలు అంటూ అందరి నడువులు నవనాడును కృంగదీస్తున్నాడు. నేనుంటే అంటూ, అవును నువ్వుంటే ఎంత కుర్రోత్వం, ఎంత దగా మోసం ఉంటుందో నిరూపించావు. అలాగే దళితులకి అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెళ్ళంటూ మీ అందరు ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే మనం చూస్తే అమరావతి రైతుల మెతుకులు రక్తపు కూడిలా మార్చుకున్నాడు. అలాగే
రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచుడుగా మారాడు. అలాగే ఈ ఋషికొండ విశాఖపట్నంలో దాన్ని తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్. కాబట్టి మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ